అందరికీ నమస్కారం. మావిగన్ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి పని లేక చెప్పలేదు. పని గట్టుకొని చెప్పాడు. దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి అన్నది నేను శనివారం నాడే మన ఛానల్‌లో వీడియో చేసి పోస్ట్ చేశాను. మీరు కావాలంటే శనివారం నాడు మన ఛానల్‌లో వీడియో ఉంది చూడండి. మామూలుగా మావిగన్ అనగానే చాలామంది ఏమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డికి బుర్ర లేదు. ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. అమరావతి మీద కోపంతో, చంద్రబాబు నాయుడు మీద కోపంతో మాట్లాడిన మాట అది. ప్రజలు నవ్వుకుంటున్నారు. వైసీపీ నాయకులు కూడా తలపట్టుకుంటున్నారు అని చాలామంది భావించారు. నిజమే. ప్రజలు నవ్వుకుంటున్న మాట వాస్తవమే. సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్న మాట వాస్తవమే. వైసీపీ నాయకులు కూడా తలపట్టుకుంటున్న మాట వాస్తవమే. కానీ ఆ మాటని జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా అనటం కాదు, కోపంతో అనటం కాదు. దాని వెనకాల స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ఏంటి అనేది నేను శనివారమే చెప్పా. కరెక్ట్‌గా నిన్న నుంచి ఆ గేమ్ స్టార్ట్ అయింది కూడా. చూడండి, నిన్న ఒక ఇద్దరు నాయకుల స్టేట్మెంట్. ఒకళ్ళు దేవినేని అవినాష్, ఇంకొకళ్ళు వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి అయిన. వీరిద్దరూ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విజయవాడ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. అమరావతి కోసమే విజయవాడ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. విజయవాడలో ఇది బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ ఎందుకు కట్టట్లేదు, దానికోసం మేము ధర్నా చేస్తాం. విజయవాడ నగరం ఎప్పటి నుంచో అభివృద్ధి చెందిన నగరం. దీన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలని కక్ష కట్టి నిర్లక్ష్యం చేసి డెవలప్మెంట్ లేకుండా చేయాలని చూస్తుంది. కాబట్టి అమరావతి కోసం విజయవాడ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తే ఊరుకోము అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు విజయవాడ వాసుల్లో ఒక విద్వేషాన్ని లోపల నింపడానికి అమరావతి వర్సెస్ విజయవాడ పబ్లిక్లో గొడవ పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. రెండో వైపు అంబటి రాంబాబు స్టేట్మెంట్ ఇచ్చాడు. గుంటూరు నగరాన్ని ఇలాగే వదిలేస్తారా? గుంటూరుని అభివృద్ధి చేయరా? గుంటూరుకున్న చరిత్ర ఏంటి అని స్టార్ట్ చేశారు. అంటే గుంటూరు నగరాన్ని కూటమి ప్రభుత్వం ఏదో నిర్లక్ష్యం చేస్తుంది, అమరావతి ఏరియాని డెవలప్ చేయడం కోసం నిర్లక్ష్యం చేస్తుంది అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు గుంటూరులోను విజయవాడలోను వీళ్ళు నమ్మించదలుచుకుంది ఏంటంటే, ఎక్కడో రైతుల పొలాల్లో డెవలప్మెంట్ చూపించడం కోసం ఆల్రెడీ నిర్మించి ఉన్న నగరాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, ఇక్కడ డెవలప్మెంట్ని కిల్ చేస్తుంది అనే దాన్ని గుంటూరు ప్రజల్లో, కృష్ణా జిల్లా ప్రజల్లో నింపాలనేటువంటి ప్రయత్నంలో వైసీపీ నాయకులు బిజీ అయిపోయారు. ఇది ఒక పక్క జరుగుతుంది. ఇంకొక పక్కన గ్రేటర్ రాయలసీమ మూవ్మెంట్ పేరుతో ఒక మీటింగ్ పెడుతున్నారు. ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మరి చంద్రబాబు నాయుడు రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడు, డబ్బులన్నీ తీసిపోయి అమరావతిలో పెడుతున్నాడు, వచ్చే ప్రతి పెట్టుబడి అమరావతికి తీసుకెళ్తున్నాడు, అమరావతి కోసం రాయలసీమని నిర్లక్ష్యం చేస్తున్నాడు, రాయలసీమ నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదు అని రాయలసీమలో ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. గ్రేటర్ రాయలసీమ అంటే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, పైగా ప్రకాశం, నెల్లూరు ఉమ్మడి జిల్లాలు. ఈ 6 జిల్లాల పరిధిలో గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని నిర్మించబోతుంది వైసీపీ స్పాన్సర్డ్ తోటి కొంతమంది మేధావులు. కథను కూడా అంతే. చంద్రబాబు నాయుడిని రాయలసీమను విలన్ చేయడం కోసం రాయలసీమ హక్కుల వేదిక ఏదో స్టార్ట్ చేశారు. ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ మూవ్మెంట్ పేరుతోటి ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ ఒరిజినల్గా మాట్లాడుకుందామండి. నిజానికి డెవలప్మెంట్ అంతా అమరావతిలోనే పెడుతుందా కూటమి ప్రభుత్వం అనేది మాట్లాడుకుంటే, మొన్ననే ఆర్సెల్ఆర్మిట్టల్ ప్రాజెక్ట్ వచ్చింది. ఎక్కడ పెట్టారు? అనకాపల్లి జిల్లాలో పెట్టారు. ఇక్కడ ఈవెన్ అమరావతిలో పెట్టలేదుగా. భోగాపురం ఎయిర్పోర్టు ఎక్కడ కట్టారు? ఎక్కడ ఓపెన్ చేయబోతున్నారు? అది కూడా ఉత్తరాంధ్రలోనేగా. గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ రాబోతుంది? వైజాగ్లోనేగా. సరే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు రాయలసీమకు వచ్చి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కియా పరిశ్రమను తీసుకొచ్చారు. ఎక్కడ పెట్టుబడి పెట్టించారు? అనంతపురంలో పెట్టుబడి పెట్టించారు. దాదాపు 16,000 కోట్ల పెట్టుబడి, 6,000 మందికి ఉపాధి డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా 12,000 మందికి ఉపాధి, ఇంకొక 12,000 మందికి. అంటే చూడండి, ఎక్కడ పెట్టించారు? రాయలసీమలోనే పెట్టుబడి పెట్టించారు. అనంతపురం జిల్లా రాయలసీమలోనే ఉంది కదా. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో పెట్టించారు. త్రిబుల్ ఐటీ కర్నూలులో పెట్టించారు. మొబైల్ అనుబంధ పరిశ్రమలు అన్నీ కూడా చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా. శ్రీ సిటీ ఎక్కడుంది? చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా. ఆ పరిధిలోనే పెట్టించింది. ఇవన్నీ కూడా గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఒక రకంగా పరిశ్రమల ఏర్పాటు చేపించింది చంద్రబాబు నాయుడు గారు. చివరికి రాయలసీమకి నీరిచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఇచ్చారు? పట్టుసీమ ప్రాజెక్టు కట్టి గోదావరి నీటిని కృష్ణానదిలో తీసుకొచ్చి, కృష్ణా నీటిలో ఉన్నటువంటి డెల్టా ప్రాంతానికి సంబంధించినటువంటి 100 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం ద్వారా రాయలసీమ పంపించారు. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారి పులివెందల నియోజకవర్గానికి కూడా వాటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి. ఆనాడైనా ఈనాడైనా. చంద్రబాబు నాయుడు గారు రెండోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత, అంటే 2024లో సెకండ్ టైం పవర్లోకి వచ్చిన తర్వాత దాదాపు 200కు పైగా టీఎంసీలు 2024, 25, 25, 26 సంవత్సరంలో రాయలసీమకి ఇచ్చారు. ఇప్పుడు రాయలసీమకి నీరిచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చూడండి,
జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలనలో ఉండి, జిందాల్‌తో అంత క్లోజ్ అయ్యి ఉండి కూడా, జిందాల్ స్టీల్ కర్మాగారాన్ని పని స్టార్ట్ చేపిచ్చలేదు. కానీ ఇప్పుడు దాని పనులు స్టార్ట్ అవుతున్నాయి. జమ్మలమడుగు దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలో, ఉమ్మడి జిల్లా పరిధిలో. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే. ఇప్పుడు కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్స్ విండు, సోలార్ ప్రాజెక్ట్స్ దాదాపు ఒక 1,00,00,000,000కు పైగా పెట్టుబడులు. రిలయన్స్ వోళ్ళు, టాటా వాళ్ళు వీళ్ళందరితో కలిపి పెట్టించడం. తర్వాత హైడ్రోజన్ క్యాపిటల్‌గా రాయలసీమను మార్చేటువంటి ప్రయత్నం. ఇవన్నీ కూడా రాయలసీమలో ఒక ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చటం అనేది జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క ప్రాజెక్టు చెప్పుకోదగింది రాయలసీమకొచ్చింది ఏముంది చెప్పండి? మరి ఆ రోజు ఎందుకు ఈ మేధావులు మాట్లాడలేదు? రాయలసీమ వెనకబాటుతనం గురించి మాట్లాడలేదు. రాయలసీమ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోతే, దానివల్ల కొంతమంది చనిపోతే కొన్ని గ్రామాల్లో కనీసం అది ఎందుకు జరిగింది అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోవడం అనేది? కనీసం మెయింటెనెన్స్ లేక. అన్నమయ్య ప్రాజెక్టు గేట్‌కి గ్రీజు రాయికవ మెయింటెనెన్స్ లేక ఆ ప్రాజెక్టు కొట్టకపోయింది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష చేయలేదు. ఎందుకు కొట్టకపోయిందని. దానివల్ల చనిపోయినటువంటి కుటుంబాన్ని పలకరించలేదు, పరామర్శించలేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. పైగా సరే అదేదో కొట్టకపోయింది సరే ఎవరు అధికారంలో ఉన్నా కొన్ని జరుగుతూ ఉంటాయి. తర్వాత మళ్ళా దాన్ని పునర్నిర్మాణం చేసే ప్రయత్నం కూడా చేయలేదు. మరి అంత నిర్లక్ష్యం చేస్తే ఈ మేధావులంతా ఎందుకు మాట్లాడలేదు? రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మనం మాట్లాడుకుంటా ఉంటాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఫస్ట్ అనుకున్నది. వెంటనే క్లోజ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే. కనీసం ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో మంచి రిలేషన్ ఉన్న గవర్నమెంట్ తెలంగాణలో ఉంది. మంచి చర్చలు జరిపి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రయత్నం చేయలేదు? దీన్ని ఏ రాయలసీమ మేధావి ఎందుకు క్వెషన్ చేయలేదు? అంటే నేను చెప్పేది స్టాండర్డ్‌గా పాయింట్ టు పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఏ ప్రయత్నం చేయని జగన్మోహన్ రెడ్డిని ఎవరు క్వెషన్ చేయలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడిని క్వెషన్ చేయడానికి ముందుకు రావడం తప్పు కాదు. క్వెషన్ చేయాలి. ఏ పాలకుడున్నా క్వెషన్ చేయాల్సిందే. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు రావాల్సిందే. కానీ అసలు అభివృద్ధి చేయని వ్యక్తిని ఎందుకు క్వెషన్ చేయాలి? ఇప్పుడెందుకు చంద్రబాబుని క్వెషన్ చేస్తున్నారంటే అమరావతిని అడ్డుకోవటానికి వైసీపీ చేపిస్తున్న స్పాన్సర్డ్ గేమ్ ఇదంతా కూడా. నేను చెప్పా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ట్రై చేయబోతున్నాడు. ప్రాంతాల మధ్య విద్వేషాన్ని వెళ్లగక్కటానికి జగన్మోహన్ రెడ్డి ట్రై చేయబోతున్నాడు. రాష్ట్రంలో పెట్టుబడినంతా కూడా ఒకే చోటకి తీసుకెళ్తున్నారు అన్నదాన్ని నమ్మించడానికి జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తున్నాడు. అసలు ఇప్పటివరకు ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని అమరావతిలో చంద్రబాబు నాయుడు పెట్టించిందే లేదు. ఎంతసేపటికి వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ అన్నీ కూడా అయితే వైజాగ్‌కో లేదో మిగతా చోట్లకు తీసుకెళ్తున్నారు తప్ప, ఒక మెయిన్ ప్రాజెక్ట్‌ని అమరావతిలో ఇప్పుడు ఉన్నదల్లా క్వాంటమ్ వ్యాలీ ఒకటి అమరావతిలో గట్టిగా స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత అన్ని బ్యాంకుల కార్పొరేట్ ఆఫీసులు అమరావతిలో పెట్టించారు. తర్వాత 2 యూనివర్సిటీలేమో అమరావతిలో పెట్టించారు. ఇప్పటివరకు పెట్టించింది ఇంతే. ఇంతకంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉత్తరాంధ్రకి వెళ్తున్నాయి, రాయలసీమకి వెళ్తున్నాయి. రాయలసీమకి, ఉత్తరాంధ్రకి పోతున్న పెట్టుబడులతో పోలిస్తే అమరావతికి వస్తున్న పెట్టుబడులు తక్కువ. ఆ ప్రయత్నం అమరావతి మేబీ అంటే అభివృద్ధి కేంద్రీకరణ కాకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తున్నారేమో అనుకుంటున్నాను. వచ్చిన ప్రతి పెట్టుబడిని అమరావతిలోనే పెట్టించడం కోసం ట్రై చేస్తుంటే అమరావతి రూపం ఈ పాటికే మారుండేది. కానీ అలా అనుకోవట్లే. అమరావతిని పరిపాలనా కేంద్రం చేయాలి. అదే క్రమంలో ఎంతో కొంత పెట్టుబడులు అమరావతిలో తీసుకురావాలి. అమరావతిని మంచి నగరంగా మార్చాలనే ప్రయత్నం ఉంది కానీ, అమరావతిని మాత్రమే మంచి నగరంగా మార్చాలనేటువంటి ప్రయత్నం లేదు. అమరావతిని మాత్రమే అనేటువంటిది లేదు. ఉండుంటే ఆర్సెలర్ ప్రాజెక్ట్‌కి భూములు అమరావతిలోనే ఇచ్చేవాళ్ళు కదా! అమరావతిలోనే అక్కడ ఇన్వెస్ట్ చేపించేవాళ్ళు కదా! కొద్దిగా లాబింగ్ చేసి, లైజనింగ్ చేసి. కానీ చేపించలేదుగా. కాబట్టి ఇప్పుడు అనవసరమైనటువంటి వివాదాన్ని రేపటానికి సరే గూగుల్ డేటా సెంటర్ అంటే వైజాగ్‌లోనే పెడతారేమో. ఎందుకంటే సబ్‌సీ కేబుల్స్ ఉన్నాయి కాబట్టి, సముద్ర మార్గం వైజాగ్ దగ్గరగా ఉంది కాబట్టి అది అక్కడే పెడతారేమో. కానీ మిగతా అనేక పరిశ్రమల్ని ఐటీ రిలేటెడ్ కంపెనీస్‌ని అంటే అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని తీసుకెళ్తున్నారు తప్ప ఒకే చోట పెట్టించాలి అనుకుంటే ఇప్పుడు కియా పరిశ్రమ ఉందండి. వాళ్ళు అనంతపురం, అమరావతి అంటే మోస్ట్‌లీ అమరావతికే ప్రయారిటీ ఇస్తారు కియా వాళ్ళు. ఎందుకంటే వాటర్ సోర్స్ ఎక్కువ అనంతపురం జిల్లా కంటే ఇక్కడ ఎక్కువ ఉంటది. అనంతపురం జిల్లాకు ఉంటది. కానీ అనంతపురం జిల్లాలోనే పెట్టించారు తప్ప ఇక అమరావతిలోనే పెట్టించలేదుగా. అండ్ డెవలప్‌మెంట్ అంతా ఒక్క చోటే తీసుకెళ్తున్నారన్న దాని గనుక జనంలో నమ్మించగలిగితే అది చంద్రబాబు నాయుడుకి మైనస్ అవుద్ది అన్న దానికోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నం. అంటే కేవలం తన కోసం ఏదో రాజధాని కట్టుకుంటున్నాడు అన్నదాన్ని నమ్మించడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇదంతా జనాలు ఆలోచించరా అంటే
ఒక్కోసారి ఆలోచించరు నిజమే అది. ఒక్కోసారి అబద్ధాన్ని నమ్ముతుంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి గేమ్ అయితే అబద్ధాన్ని నమ్మించడమే. జగన్మోహన్ రెడ్డి వెరీ క్లియర్. తన గేమ్ ఎందుకు చేస్తున్నాడంటే చివరికి అమరావతికి అక్కడ చుట్టూ ఉన్న ప్రజలతో కూడా తగాదా పెట్టాలనే ప్రయత్నంలోనే ఉన్నాడు. విజయవాడ, గుంటూరు సిటీలో ఉన్నటువంటి ప్రజలతో కూడా తగాదా పెట్టాలనే ఉన్నాడు. మనకాడ ఎట్టుంటదంటే అంటే మన ప్రజల్లో ఉండేటువంటి సహజమైన ఫీలింగ్ ఎలా ఉంటదంటే, మనకి ఒక రూపాయి లాభం వచ్చిందా లేదా పక్కన పెట్టండి. పక్కనోడికి ఒక రూ. 10 లాభం వచ్చింది. అది మనకి రాలేదంటే పక్కనోడి మీద మనకు ఒక రకమైనటువంటి ఒక రకమైన అసూయో ఇంకోటో ఉంటది. మన జనాల్లో ఉన్నటువంటి ఫీలింగ్ అది. కాబట్టి అవతలోడికి ఏదో జరుగుతుంది అన్నదాన్ని నమ్మించగలిగితే, అది మీకు జరగట్లేదు అనేసరికి వచ్చేసరికి ఖచ్చితంగా ఆ ప్రజలతో అసూయ పెరిగిద్ది. ఆ అసూయ కూటమి మైనస్ అయిద్ది, వైసీపీ ప్లస్ అయిద్ది. మన ప్రజల మైండ్ సెట్ బాగా తెలిసినోడు బ్రిటిష్ వాడు. అందుకనే డివిజన్ పాలిటిక్స్ బాగా పెట్టాడు. విభజించు పాలించు సూత్రం వాళ్ళదే కదా! డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఇప్పుడు సేమ్ అదే పాలసీని బ్రిటిష్ భావాజాలం ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్లే చేస్తున్నాడు. సేమ్ బ్రిటిష్ భావాజాలమే. సో చూడాలి. ఇది ఎంతవరకు పనిచేసిద్ది అనేటువంటిది చూడాలి.